దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృపాబాహుల్యత చొప్పున ఈ విధంగా ఆయన పరలోకపు వాక్కును మీతో పంచుకోవడానికి, ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశానికై మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మంచిది ప్రియులరా, ఈ విధంగా చక్కగా ఎప్పుడు ప్రతి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ దేవుని మాటలు వింటూ అధ్యయనం చేస్తూ ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతూ ఉన్నాం. దేవుడు మనందరినీ చూసి ఎంతో ఆనందించే దేవుడై ఉన్నాడు. ఈరోజు కూడా ఓ చక్కటి అమూల్యమైన సందేశంతో మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశభాగం ఏమిటి అనగా, దేవుని మాట వినుట వలన కలిగే మేలులు. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశభాగం ఏమిటి అంటే, దేవుని మాట వినుట వలన కలిగే మేలులు. దీని గురించి మనం చాలా క్లుప్తంగా, క్షుణ్ణంగా, ఆనందంగా ముందుకు కొనసాగుతూ అధ్యయనం చేద్దాం. ఒకానొక దినాన ఒక యవ్వనస్తుడు ఓ సముద్ర తీరానికి వెళ్తూ ఉండగా ఓ పెద్దాయన చూసి, ఓ తాతగారు చూసి, ఎక్కడికైనా వెళ్తూ ఉన్నావు, ఏం చేయడానికి వెళ్తూ ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఆ యవ్వనస్తుడు మాట్లాడుతున్న మాట, ఇక్కడే నేను చక్కగా నేను గజ ఈతగాడిని, నేను చాలా చక్కగా స్విమ్మింగ్ చేయగలను, ఆ సముద్రంలోనికి వెళ్ళి కాసేపు నేను ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి వెళ్తూ ఉన్నాను అని జవాబిస్తూ ఉంటాడు. ఈ తాతగారు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నాయనా, వాతావరణం బాలేదు, చాలా అననుకూల పరిస్థితులు ఉన్నాయి, ఒకవేళ నీకేమైనా అయితే కాపాడడానికి నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అని గర్జింపుతో కూడినటువంటి మాటలు చెప్తూ వచ్చాడు. ఈ యవ్వనస్తుడు, ఏమైనా తాత నీకు పిచ్చా, నేను గజేతగాడని ముందుగానే చెప్పాను కదా, ఎలాంటి సమస్య వచ్చినా ఏది ఎదురైనా సరే దాన్ని నేను జయించి ముందుకు వెళ్తాను అని చెప్పి జవాబు దయచేస్తాడు. చివరికి ఏమైందంటే, ఓ తాతగారు గద్దించి మాట చెప్తే అననుకూల పరిస్థితులు ఉన్నాయి, వద్దు, ఎప్పుడు ఎలాంటి ఆపదలు వస్తాయో మనకు తెలియదు అని సెలవిచ్చాడు. చివరికి ఏమైందంటే, ఆ వాతావరణంలో సుడిగుండులు, అలలు, తుఫాను ఇవన్నీ రావడం వలన మునిగిపోతూ ఉన్నాడు. అరుస్తూ ఉన్నాడు, రక్షించండి, రక్షించండి, రక్షించండి అని. ఇప్పుడే వస్తా, నీకు ముందుగానే చెప్పా నా వల్ల కాదు అని, అయినా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఊర్లోకి పరుగు పరుగున వెళ్ళి ఎవరన్నా తీసుకొద్దామని కొంతమందిని తీసుకొచ్చిన తర్వాత అప్పటికే ఆయన మునిగిపోయి చనిపోయాడు. ఈ రకంగా క్రైస్తవ జీవితాలు కూడా చాలా అధ్వాన్య స్థితిలో బ్రతుకుతూ ఉన్నాయి. దేవుని మాట వింటే బ్రతుకుతాం, మన కుటుంబాలు కట్టబడతాయి, మన జీవితాలు బాగుంటాయి అని ఎన్నోసార్లు సేవకుల ద్వారా, నాయకుల ద్వారా, అధికారుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, భక్తిపరుల జీవితాల ద్వారా ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నా పెడచెవును పెట్టి జీవితాలని చిన్నాభిన్నం చేసుకుంటున్న విశ్వాసులు చాలామంది అనేకమైపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆనాడు తాతగారు చక్కటి మాట చెప్తే ముందుగానే హెచ్చరిస్తే మాట వినకుండా వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఆ యవనస్తుడు. మనందరి జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్న మాట, మన జీవితాలు మార్చుకుందాం, దేవుని మాట వినుట వలన కలిగే మేలులు పొందుకోవాలని చెప్పి దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. మూలవాక్యాన్ని చూసి మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము, కీర్తనలు 81వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు, మాట వినుట వలన మేలు కలుగుతుంది. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అక్కడ యవనస్తుడు ఆ మాట వినుట వలన ఎంత మేలుండేదో, జీవితంతోనూ కుటుంబంలోనూ చక్కగా ఆనందంగా కొనసాగేవాడు. మాట వినకుండా సర్వము కోల్పోయాడు. దేవాతి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి ప్రతిసారి కూడా నా మాట వినండి అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. యాజకుల ద్వారా, మోషే ద్వారా, నాయకుడి ద్వారా. ఏనాడు వినక పెడచెవును పెట్టి చివరికి ఆ యాత్రలో మిగిలిన వారు ఇద్దరే ఇద్దరు. మన జీవితంలో కూడా ఈ లోకయాత్రను ముగించుకుని దేవుని సన్నిధి ఆ యాత్రకు చేరాలంటే ఆయన మాట విని
ఘనమైన మేలులు పొందుకునే విశ్వాసుల జాబితాల్లో మనందరము కూడా నిలవాలని దేవుని ఆకాంక్ష, దేవుని కోరిక. ఆ కోరికను తీర్చుకుందాం, దేవుడిచ్చే ఘనమైన మేలును పొందుకుందాం. ఆయన మాట వింటే ఏం మేలులు కలుగుతాయో కూడా చూద్దాం లేఖనానుసారంగా. మొట్టమొదటిగా రోమియోలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం గల వాక్యమును చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలు ప్రియులరా, మొట్టమొదటిగా దేవుని మాట వినుట వలన కలిగే గొప్ప మేలేమిటి అంటే విశ్వాసము కలుగుతుంది. మొట్టమొదటిగా చాలా మంది ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత IPL, LICs అని, పాలసీలని, క్రెడ్బీ అని ఎన్నో విచిత్రమైనటువంటి యాప్స్లో సంపాదన అని చాలా మంది మీద ఆశలు పెట్టుకుని, కొన్ని యాప్స్ మీద ఆశలు పెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు చాలా మంది. వాటిపై చూయిస్తున్న విశ్వాసం దేవునిపై కొంతన్నా చూయిస్తే ఈ జీవితాలు ఎప్పుడో బాగుపడాయి. ఈ IPL సీజన్లో ఎన్నో కోట్లు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయి వీటిల్లో బెట్టింగ్లు పెట్టి ఎంతమంది పోతున్న వారు చాలా మంది ఉన్నారు. రాజకీయాల మీద విశ్వాసం, LIC పాలసీల మీద విశ్వాసం, అప్పిచ్చేవాడి మీద విశ్వాసం, ఈ రకంగా లోకానుసారమైనటువంటి విశ్వాసులు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి విశ్వాసంలో సన్నగిల్లిపోతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న దేవుని మాట వినుట వలన మొట్టమొదటిగా కలిగే మేలేమిటి అంటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనే మాట వినుతున్న ప్రతిసారి కూడా మనకి ఎవరు గుర్తొస్తారు? అబ్రహాం జీవితమే గుర్తొస్తుంది. విశ్వాసులకు కర్తగా పిలువబడుతూ ఉన్నాడు. అసలు దేవుడు అప్పటి వరకు అబ్రహాం జీవితంలో అన్నీ బాగున్నాయి. ఓ గొప్ప సంపద ఉంది, పనివారు ఉన్నారు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, అన్నీ ఘనంగా ఉన్నాయి. ఆయన చేస్తున్న వ్యాపారం ఏమిటంటే విగ్రహాలు తయారు చేసేవాడిగా కూడా కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్లో మనం చూస్తూ ఉంటాం. ఈ రకంగా కాలాన్ని, సమయాన్ని, జీవితాన్ని గడుపుతున్న దినాన ఒకానొక రోజు దేవుని మాట అనగా దేవుని స్వరం అబ్రహాముకు ప్రత్యక్షమై పిలిచాడు. అబ్రామా, నీ ఇంటిని, నీ తల్లిదండ్రుల్ని అంతటినీ విడిచిపెట్టిరా, నీకు ఒక గొప్ప దేశాన్ని, గొప్ప సంతానాన్ని నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. తల్లిదండ్రులు ఏ రోజు ప్రశ్నించుండరా, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంత సంపద ఉంది, ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఎవరో ఆ దేవుడు కనిపించాడా? లేదు. ఆయన మాట మాత్రమే నేను విన్నాను, ఆయన నాతో మాట్లాడిన ఆ స్వరం మాత్రమే నిన్నాను, దానిని విశ్వసించి నేను ఎక్కడికైనా వెళ్తానని సమస్తాన్ని వదిలిపెట్టేసి దేవుని మాటనే చేత పట్టుకుని హృదయలో పెట్టుకుని నిరంతరము ప్రయాణం చేసే ఒక గొప్ప విశ్వాస వీరుడిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో నిలిచాడు. అతనికి వచ్చిన గొప్ప పేరేంటి? విశ్వాసములకు కర్తగా మారాడు. ఎంత గొప్ప జీవితం! ఈరోజు దేవుని మాటను వింటున్న నీవు నేను అల్ప విశ్వాసులుగా ఆ జాబితాలో ఉన్నామేమో. దేవుడు మనందరి జీవితాల్లో ఘనమైన మేలు చేయాలి అంటే ఆయన యందు నిజమైన విశ్వాసం కలిగి ఉందాం. నిజమైన విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందాం. రెండవదిగా కూడా చూద్దాం, దేవుని మాట వినుట వలన కలిగే మేలులు ఏమిటో. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము గల వాక్యమును చదువుకుందాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. రెండవదిగా ఆయన మాట వినుట వలన మన జీవితంలో కలిగే ఘనమైన కార్యం ఏమిటి? మంచి పదార్థములు మనం భుజిస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకానొక దినాన ఒక మిషనరీకి, ఓ గొప్ప సేవకుడు దేవుని స్వరము విని, దేవుని మాట విని, దేవుడు అనుగ్రహించిన మాట చొప్పున ప్రయాణమై కొనసాగుతున్నాడు. ఒక దుస్తులు తీసుకోవాలా, ఓ డబ్బులు తీసుకోవాలా, ఘనమైన ఆహారాన్ని వెంటబెట్టుకోవాలా, ఏమీ లేకుండా ప్రయాణమై నడుస్తూ దేవుని మాట చొప్పున వెళ్తూ ఉన్నాడు. తినడానికి తిండలా. ఈరోజు సేవకులు చాలామంది ఒక చోట ఎవరైనా అందరితో సహా దేవుడు పిలుపు మేరకు, దేవుడు దర్శనం మేరకు చక్కగా సువార్త వ్యాప్తి కొరకై దేవుడు ఎన్నుకొని వెళ్తే అవి లేవను ఇవి లేవను కొంత సన్నగిల్లి వెనక్కి వెళ్తూ ఉన్న దశలు చాలా ఉంటాయి. కానీ ఈ సేవకుడి జీవితంలో ఓ గొప్ప ఘనకార్యం జరిగింది ఆయన మాట వినుట వలన. ఏమిటి అంటే, ప్రయాణమై సాగాడు, కొంత దూరం వెళ్ళాడు.
అలసిపోయి సొమ్మసిల్లి ఒక చోట ఒక అడవి ప్రాంతంలో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. రాత్రి అయిపోయింది, ప్రయాణం చేయడానికి లేదు. ప్రార్థనతో, అడవి అంటే మీ అందరికీ తెలుసు, ఆనాటి దినాల్లో క్రూర మృగాలు ఎలా ఉంటాయో, అక్కడ భయభ్రాంతులకు గురై అక్కడ ఎవ్వరూ నివసించడానికి ఉండదు. అలా కానీ సేవకుడు ప్రయాణమై ముందుకు అడుగు వేయడానికి అవకాశం లేకపోయింది. అక్కడే ప్రార్థన చేసుకుని తను పడుకోవడానికి ఒక నివాసాన్ని అక్కడ కొంత సరి చేసుకుని ఆ చుట్టూ ప్రార్థన చేసుకుని ఒక కర్రతో సర్కిల్గా ఒక గీత గీసి అక్కడే పడుకున్నాడు. ప్రార్థనతో చక్కగా ప్రార్థించుకుని సేదతీరాడు. ఉదయం అయిపోయింది. ఉదయం లేచేసరికి ఎలా ఉందంటే ఆ చుట్టుపక్కల ఆ గీతకు బయట కొన్ని క్రూర మృగాల యొక్క జంతువుల యొక్క అడుగులు అక్కడ పడుతూ వచ్చాయి. దేవుడు అక్కడ ఒక గొప్ప కంచెను వేశాడు ఆ బిడ్డకి. ఆ తర్వాత అసలు ఎలా పోషించాడు, ఎంత చక్కటి మంచి పదార్థములు తిన్నాడంటే, ప్రయాణమై దేవుడు ఎక్కడికైతే నడిపిస్తున్నాడో అక్కడికి వెళ్తూ ఉన్నాడు. తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, కాస్త చక్కగా పరిశుద్ధపరచుకోవడానికి ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. చాలా మందిని లిఫ్ట్ అడుగుతూ ఉన్నాడు, ఎవరు పట్టించుకోవట్లా, వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి కొంత దూరం వెళ్ళిపోయి ఈయన్ని చూసి మరలా వెనక్కి తిరిగి వచ్చాడు. ఎక్కించుకున్నాడు. మొత్తం A to Z దేవుడు ఎలా అయితే మాట్లాడాలో, ఏమైతే చెప్పాడో అన్నిటినీ చెప్తూ వచ్చాడు. ఆఖరికి ఒకానొక చోట అతన్ని దించేసి ఒక విజిటింగ్ కార్డ్ తన చేతిలో పెట్టి, ఈ ఆల్ ఓవర్ త్రూ అవుట్ ఇండియాలో ఏ 5 స్టార్ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండొచ్చు, ఏవైనా తినొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని ఒక చిన్న విజిటింగ్ కార్డ్తో తన జీవితం దేవుడు నడిపించిన మార్గంలో గొప్ప అద్భుతం జరిగింది. ఇంత అద్భుతం ఎలా జరిగింది? తినడానికి తిండి కూడా లేని సమయంలో 5 స్టార్ హోటల్లో నివాసం చేసేంత గొప్ప ధన్యకరమైన జీవితం ఆ సేవకుడు పొందుకున్నాడు. ఎలా అంటే కేవలం దేవుని మాట వినుట వలన, ఆ మాట విని సువార్త వ్యాప్తికై నడుచుట వలన మాత్రమే జరిగిన ఒక గొప్ప ఘనకార్యం. మన జీవితాల్లో దేవుడు ఇంకెన్నెన్నో చేయాలనుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూసాం, దేవుని మాట వినుట వలన మనకేం కలుగుతుంది, ఏ మేలు కలుగుతుంది అంటే విశ్వాసము కలుగుతుంది. రెండవదిగా భూమి మీద మంచి పదార్థములు తినేవారిగా దేవుడు మనల్ని గొప్ప మేలుకర్తలుగా ఎంచుతూ ఉన్నాడు. మూడవదిగా కూడా చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలోనే యోబు గ్రంథము 36వ అధ్యాయము 10-11 వచనములు గల వాక్యమును చదువుకుందాం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. రెండవది ఏం లభిస్తుంది అంటే గొప్ప మేలు, సుఖముగా మన జీవితాలను ముగిస్తాం. చాలా మంది సేవకుల ద్వారా పరిశుద్ధ గ్రంథంలో సుఖముగా ముగించిన వారిని చాలా మంది చూస్తూ ఉంటారు. ఆ పరిశుద్ధ గ్రంథంలో జరిగేదేగా బయట జీవితాల్లో ఎవరైనా జరిగినాయా అని చాలా మంది ఈ రకమైన పోకడలో కూడా ఆలోచించేవారు చాలా మంది ఉంటారు. అయితే డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక వ్యక్తి స్కాట్లాండ్ దేశంలో పుట్టాడు. మరలా చెప్తున్నా, డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక వ్యక్తి స్కాట్లాండ్లో పుట్టి చాలా పేదరికమైనటువంటి కుటుంబంలో పుట్టాడు. వారి తండ్రి సండే స్కూల్ టీచర్గా ఉంటూ ఎప్పుడూ ఈ డేవిడ్ లివింగ్స్టన్కి మిషనరీస్ గురించి చెప్తూ అట్లా పెంచుకుంటూ వచ్చాడు. ఒకానొక దినాన ఏమైందంటే, నేను కూడా మిషనరీకి వెళ్ళాలి. తండ్రి ఏదైతే చెప్పాడో మిషనరీస్కి గురించి, సువార్తల గురించి, సువార్త వ్యాప్తి గురించి, దేవుని పరిచర్య గురించి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటని విని విడిచిపెట్లా. నేను కూడా ఆ మిషనరీలా ఉండాలి, ఘనమైన పరిచర్య చేయాలి, 1000 ప్రదేశాలకు తిరిగి అనేక చోట్ల సువార్త వ్యాప్తి కొరకే నేను ప్రయాణించాలి అని గొప్ప తీర్మానంతో, దృఢ నిశ్చయతతో చీకటి దేశంగా, కరువు ప్రాంతంగా, విషపూరితమైనటువంటి మృగాలు ఉండే నిలయంగా ఉండేటువంటి ఓ గొప్ప చీకటి కోన దేశాల్లోకి అతను వెళ్ళాడు. ఆఫ్రికా దేశాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆయన మాట విని దేవుని సువార్తకై వెళ్ళిన తర్వాత ఒకానొక దినాన అక్కడ వాళ్ళందరూ గొర్రెలు మేపే పనులు చేసుకుంటూ ఉంటారు. సింహాలు, క్రూర మృగాలు వచ్చేసి ఆ యొక్క గొర్రెలను చంపడానికి ఎప్పుడు ప్రయత్నం చేసే క్రమంలో పోరాడడానికి మనుషులు కూడా చాలా మంది చనిపోతూ ఉన్నారు. నేను సేవకుడిగా మాత్రమే కాదు, ఓ సైనికుడిగా కూడా నేను మారాలి అని అతను గన్ షూటింగ్ నేర్చుకుని, సింహాలని, పులులు ఎప్పుడైతే వస్తాయో వాటిని షూట్ చేసి వీరిని కాపాడాలన్న ఓ సంకల్పంతో అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు.
షూట్ అయితే చేశాడు, ఒకనొక క్రూర మృగం వచ్చింది. కానీ ఆ షూట్ చేసే సమయంలో ఒక సింహం వచ్చేసి తన ఎడమ భుజాన్ని కొరికేస్తుంది. కన్నంతా ఊడిపడిపోయి చెయ్యి చచ్చిపడిపోతుంది, చెయ్యి అస్సలు పని చేయదు, దాంతో ఏమీ చేయలేడు. అలా జరుగుతూ కొన్నాళ్ళ తర్వాత ఒకనొక ప్రయాణంలో సువార్త కొరకే వెళ్తుంటే ఒక చెట్టు కొమ్మ వచ్చి ఇరిగిపోయి దానికున్న ముళ్ళొచ్చి తన కంటిలో గుచ్చుకుని కన్నంతా కిందకి, తన కంటిలో ఉన్న నీరంతా కారిపోతూ ఉంటుంది. ఎన్నో శ్రమలు అవన్నీ, కానీ తనకి ఏం బాధ కలిగించలా. అలా ముందుకు ఇంకా కొనసాగుతున్నాడు. ఈ కన్ను కనబడట్లా, చెయ్యి పని చేయట్లా. ఒక దినాన మరలా ప్రయాణం అయిపోతూ ఉన్న దినాన ఏదో తెలియని ఒక విషపు ముళ్ళు తన కాలికి గుచ్చుకుంటే తన ఎడమ కాలు కూడా చచ్చిపడిపోయింది. ఇప్పుడు చూసుకుంటే కన్ను పని చేయట్లా, చెయ్యి పని చేయట్లా, కాలు పని చేయట్లా. ఆయన ఎక్కడ తను బాధపడనే పడట్లేదు. చివరిగా ఎలా మరణించాడు, ఎంత సుఖముగా తన జీవితాన్ని ముగించాడు అంటే, నా రాకడ వచ్చేసింది, దేవుని పిలుపు వచ్చేసింది, కానీ నేను సుఖముగా మరణించడానికి నన్ను లేపి మోకరించే విధంగా పట్టుకోండి, కాసేపు ప్రార్థనతోనే నా యొక్క జీవితాన్ని ముగిస్తాను అన్నంత గొప్ప సుఖప్రదమైనటువంటి ముగింపు ముగించాడు. అది నిజమైన సుఖము అంటే. మంచి పదార్థాలంటే రోజుకు ఒక వంట వండుకోవడం కాదు, రోజుకు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినడం కాదు, అనేక రకాలమైనటువంటి పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినడమే సుఖమైన జీవితంగా భావిస్తున్నవారు చాలామంది తిండే ప్రీతిగా చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి సుఖం కానే కాదు. డేవిడ్ లివింగ్స్టన్ జీవితంలో సుఖప్రదమైనటువంటి ముగింపు ప్రార్థనతో ముగించాడు. మన జీవితం కూడా అంత చక్కగా ముగించబడాలి అంటే, సుఖమైనటువంటి జీవితం జీవించాలి అంటే ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఈరోజు ఎంతోమంది ఎంతో సంపాదించి కొడుకులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పొట్ట నింపడానికి ఎవ్వరూ లేని స్థితులు చాలామంది ఉన్నాయి. కనీసం పట్టించుకోని స్థితిగతుల్లో చాలామంది ఉన్నారు. ఈరోజు నా పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు, కెనడాలో చదువుకుంటున్నారు, ఘనంగా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వారికి ఏమైనా అయితే పట్టించుకునే నాథుడు కానీ దిక్కు కానీ కూడా లేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో కూడా అలాంటి స్థితిగతులు ఎదురవుతూ ఉన్నాయేమో. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు ధైర్యం, మీ ఆదరణ, మీ సుఖం ఏదైతే ఉందో అది కేవలం దేవుని మాటలో మాత్రమే ఉంది అని గ్రహించి ముందుకు వెళ్ళండి. మనందరి జీవితాల్లో దేవుడు మరింత ఘనమైన మేలులు చేసేవాడై ఉన్నాడు. 4వదిగా కూడా చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం గల వాక్యం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మొట్టమొదటిగా మనం చూసాం విశ్వాసం ఓ ఘనమైన మేలు కలుగుతుంది అని, రెండవదిగా మంచి పదార్థములు భుజిస్తాము అని, మూడవదిగా సుఖముగా ముగిస్తాము అని, నాలుగవదిగా స్వస్థతను క్షేమమును అనుభవిస్తాం. దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన మాట వింటే 4వదిగా ఏం కలుగుతుంది? స్వస్థత, ఓ గొప్ప క్షేమం అనుభవిస్తాం. చాలామంది రోగాలే అని అనుకుంటారు. వాస్తవానికి అంతకంటే ఘనమైంది ఏంటో తెలుసా? ఈ శరీరం ఎప్పుడూ అలసిపోతూ ఉంటుంది, వ్యాధులపైకి తిరగబడుతూ ఉంటుంది. మరలా దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది నిరంతర ప్రక్రియ. సైకిల్ చక్రం ఎలా అయితే తిరుగుతుందో ఆరోగ్యాలు, అనారోగ్యాలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి. దానిలోనే ఆనందం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. అన్నిటినీ దేవుడు రుచి చూయించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనకి కావలసిన గొప్ప స్వస్థత ఏమిటి అంటే, ఆధ్యాత్మికంగా అంతర్గతంగా ఓ గొప్ప స్వస్థత మనకు కావాలి. ఇది నీచంగా, అననుకూలతగా, వ్యాధితో కూడినటువంటి ఆలోచనలతో, ప్రవర్తనలతో, చూపులతో, మాటలతో నిండి ఉంటే మన ప్రవర్తన నిత్యము రోగము పట్టినటువంటి ఒక కుష్టు వ్యాధితో సమానం. ఈ హృదయం ఎంత చక్కగా ఉంటుందో మన ప్రవర్తన కూడా అంతే చక్కగా ఉంటుంది. నిజమే, దేవుడు ఖచ్చితంగా మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఔషధాలు మనం తీసుకున్నా సరే వాటి వల్ల ఉపయోగం లేని పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితంగా మనందరికీ గొప్ప స్వస్థతను దయచేస్తాడు. కానీ అంతకంటే మనం కోరుకోవలసిన గొప్ప స్వస్థత ఏమిటో తెలుసా? ఆధ్యాత్మికంగా నన్ను స్వస్థపరచు దేవా, స్వస్థపరచండి తండ్రి అని మనందరం దేవుణ్ణి అడగాలి. చాలామంది ఈనాడు
ఆ ఆధ్యాత్మిక స్వస్థత కొరకే ఎవరు రావట్లా. ఆత్మ నశించిపోతుంది, నేను చక్కగా బ్రతకాలి, ఇది దేవుడిచ్చినటువంటి ఆత్మ, దీనికి ఎప్పటికీ చావులేదు కదా, కొంతకాలమే ఉండే ఈ శరీరం కోసం నేను ఎందుకు ప్రాకులాట పడాలి అన్న ఇంకిత జ్ఞానంతో, మెలకువతో, ఓ గొప్ప ఆలోచనతో మనం ముందుకు నడిస్తే దేవుడు ఓ ఆధ్యాత్మిక స్వస్థతను మనందరికీ ధరింపచేసేవాడై ఉన్నాడు. మొత్తం 4 చూసాం. విశ్వాసం కలుగుతుంది, మంచి పదార్థాలు తింటాం, సుఖముగా ముగిస్తాం, ఓ ఆధ్యాత్మిక స్వస్థత కలుగుతుంది. చివరిగా కూడా చూసి మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. చివరిగా 5వదిగా దేవుని మాట వినుట వలన కలిగే మేలేమిటి అంటే అందరికంటే దేవుడు మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు. మీ అందరికీ తెలుసు 1972లో చంద్రుడిపై అడుగుపెట్టినటువంటి చార్లెస్ డ్యూక్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చంద్రుడిపై అడుగుపెట్టి నేను నడవడం వల్ల నాకు జీవితం మారలేదు, కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నా జీవితంలో పెట్టుకుంటే నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది అని ఓ గొప్ప సైంటిస్ట్ చంద్రుడిపై అడుగుపెట్టి నడిచిన వ్యక్తి అంటూ ఉన్నాడు. చంద్రుడిపై అడుగు పెడితే నాకు జీవితం మారలా, అక్కడ నడిస్తే నా జీవితం మారలేదు, ఆయన మాట విని నా హృదయలో పెట్టుకుని ఎప్పుడైతే నేను నడుస్తూ ఉన్నానో మాటకు అనుగుణముగా నా జీవితం అక్కడితో మారడం ప్రారంభమైందని చెప్పి ఓ గొప్ప వ్యక్తి, ప్రపంచం మొత్తం మీడియా అంతా తమ ముఖ చిత్రం వైపు కదలాడుతున్నటువంటి దినాన్ని ఈ మాట మాట్లాడాడు. మన జీవితాలు ఎంతవి? మన జీవితాలు ఎంతో స్వల్పమైనవి. అజ్ఞానత్వంలో చిన్న చిన్న వైయక్తికమైనటువంటి ఆలోచనలతో జీవిస్తున్న జీవితాల్లో అలాంటి గొప్ప మహాజ్ఞాని అయినటువంటి ఆయన మాట్లాడుతున్న మాట, నేను ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరించానో, ఆయన మాట విన్నానో, నా జీవితం అప్పుడు మారడం ప్రారంభమైంది అని. ఇంత గొప్ప జీవితం మనందరం కూడా అనుభవించాలి. ఈరోజు దేవుడు మనతో 5 మేలుకరమైనటువంటి విషయాలు మాట్లాడారు. ఏమిటి అంటే, దేవుని మాట వినుట వలన కలిగే మేలులు ఏమిటి? మొట్టమొదటిగా విశ్వాసం, మంచి పదార్థములు తింటాం, సుఖముగా మన జీవితాలను ముగించుకుంటాం. 4వదిగా ఓ స్వస్థతను, ఓ క్షేమమును మనందరం పొందుకుంటాం. 5వదిగా అందరికంటే హెచ్చించబడతాం. మన కుటుంబాల్లో మన స్థాయి ఈరోజు చిన్నగా ఉండొచ్చు. వీడేం చేస్తాడులే, వీడి బ్రతుకెంత, వీడి ఆశలెంత, వీడి చేసే ప్రతి వ్యాపారంలో ఎక్కడ చూసినా ఏదో ఒకటి ఇబ్బందులే కదా, మన ముందు పుట్టినవాడు అని చాలామంది మనం ఏదైనా సక్సెస్ని సాధించడానికి ఎదురు చూస్తూ ఉన్న దినాన ఎన్నో మనకి వెనక్కి నెట్టివేసే మాటలు ఇప్పటికీ ఎదురవుతూ ఉన్నాయేమో చాలామంది యవనస్తుల జీవితాల్లో. ఇక్కడ చార్లెస్ డ్యూక్ గారు గొప్ప జీవితాన్ని జీవించి, ఆ జీవితం నిజమైన జీవితం కాదు, అక్కడ నేను నడవడం వల్ల నాకేమీ నా జీవితం మారలేదు, కానీ డబ్బులైతే వచ్చుంటాయి, ఘనమైన పేమెంట్ అయితే ఇచ్చుంటారు, ఓ గొప్ప చక్కగా అన్నిటిని సమకూర్చుకుని ఉంటాడు, అది ఆయనకి ఆనందం అనిపించలా. ఆయన మాటను ఎప్పుడైతే చేత పట్టుకుని దానికి అనుగుణంగా ఎప్పుడైతే నడిచాడో అప్పుడు తమ జీవితం మారింది. మనందరి జీవితాలు కూడా ఇదే విధంగా మార్చబడాలి. దేవుడి మాట వింటే ఎన్ని ఘనమైన మేలులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఈరోజు 5 చూసాం. ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో, సంఘ జీవితాల్లో, సామాజిక జీవితాల్లో అన్నింటిలో మనం అనుభవించేలా మన స్థితిగతుల్ని, మన యొక్క భక్తి జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మనందరి జీవితాల్లో ఘనమైన మేలులు పొందే ఓ గొప్ప వ్యక్తులుగా మనల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ బిడ్డలాగా, మీ సోదరులాగా చెప్తూ ఉన్నా, ఆయన మాటనే విందాం. లోకానుసారమైన మాటలు వద్దు, ఆయన మాటనే స్వీకరిద్దాం. ఎవరెవరినో చెప్పి మోసపోవద్దు. LICలో వచ్చు ఎంతోమంది మోసపోయి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వారు చాలామంది. లోకానుసారమైన మనుషులు ఎప్పటికీ నమ్మదగిన వారు కాదు. ఇప్పటికీ మీ జీవితాల్లో ఎన్నో చూస్తుంటారు. ఈ క్షణం నుంచైనా దేవుని మాటను మాత్రమే విశ్వసిద్దాం, ఆయనతోనే జీవిద్దాం, ఆయనతోనే అడుగులు వేద్దాం. ప్రార్థనతో ముగించుకుని మనం సెలవు తీసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన, దివ్యమైన, అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈరోజు మేము అనుభవిస్తూ ఉన్నది
పొందుకొనొచ్చి ఉన్నది. ప్రతిదీ కూడా మీ దానము, మీ బహుమానము అని మేము ఒప్పుకొనొచ్చి ఉన్నాం. ఈరోజు దేవుని మాట వినుట వలన మా జీవితాల్లో ఏం మేలులు కలుగుతాయి అని చెప్పి మీరు మాతో మాట్లాడారు. అందుకే మీకు స్తోత్రాలు. మొట్టమొదటిగా మీ మాటను వింటే విశ్వాసము కలుగుతుంది అని, తర్వాత మంచి పదార్థములను మేము భుజిస్తాము అని, సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మేము ముగిస్తాము అని, తర్వాత మా జీవితాల్లో స్వస్థతను, క్షేమమును పొందుకుంటాము అని, అందరికంటే హెచ్చింపు స్థాయిలో, హెచ్చింపు కలిగిన కుటుంబంగా, హెచ్చింపు కలిగిన వ్యక్తిగా మేము మారుతాము అని మీరు మాతో మాట్లాడారు. ఈ రకమైనటువంటి మేలులన్నింటినీ మా జీవితాల్లో మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ మేలులు పొందుకోలేనటువంటి అధ్వాన్య స్థితిలో మేమున్నాం ఇప్పటి వరకు. మా స్థితిగతులు మార్చండి, మా బుద్ధిని మార్చండి, మా ఆలోచన మార్చండి, మా హృదయాన్ని మార్చండి. మీ వైపే చూడడానికి, మీ మాటని వినడానికి, మిమ్మల్ని విశ్వసించడానికి మీ వైపే చూచి నడుటకు సహాయము చేయండి. వినినటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా మీరే ఫలింపచేసి వారి హృదిలో ఓ గొప్ప మహావృక్షంలాగా మారి ఓ గొప్ప ఆత్మీయ పంటను వారు కూర్చుకొనడానికి సహాయము చేయమని మాకు రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా
ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.